నమస్తే. మనము ఇప్పుడు 'త్రిపుర రహస్యం' అనేటువంటి గ్రంథాన్ని మాట్లాడుకుంటున్నాము. ఈ 'త్రిపుర రహస్యం' చెప్పినా, భగవద్గీత చెప్పినా, ఆ తర్వాత చాలా ప్రకరణ గ్రంథాలు, భాష్యాలు ఏం చెప్పినా మన మహా ఋషులు ఉపనిషత్తుల్లో, వేదాలలో చెప్పిన విషయాన్ని పిసరంతా కూడా డీవియేట్ కాకుండా ఏ గ్రంథంలోనైనా చెప్పడం జరిగింది. అంటే ఏంటి, కాన్సెప్ట్ ఎక్కడా మారల, అంటే సిద్ధాంతం మారల. కాకపోతే సాధన ఎవరు వాళ్ళ స్థితికి అనుగుణించి దేవుణ్ణి ఏ విధంగా చూస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. ఏంటి అసలు వేదాలంటే ఏంటి? వేదాలంటే ఏం లేదబ్బా, తెలుసుకోవటం అని అర్థం. అల్టిమేట్ ఏంటి? జ్ఞానం అని అర్థం. ఏంటి జ్ఞానం? మనకు భౌతికంగా కనపడతామన్నీ తెలుస్తున్నాయి కదా. ఇందులో పెద్ద మనకు తెలుసుకోవడానికి ఏముంది? పుట్టాము, ఉన్నాము, ఏదో పిల్లలో బొల్లలో, మళ్ళీ తర్వాత ముసలితనం వచ్చింది, చనిపోతాం. ఎవరి లైఫ్ తీసుకున్నా ఇంతే. బాగా వేల కోట్ల కోటీశ్వరుడు తీసుకున్నా, లేదా ఋషులను తీసుకున్నా, అందరూ ప్రకృతి అనేటువంటి శరీరాన్ని వదిలిపెట్టిన వాళ్ళే. మనం కూడా వదిలిపెడతాం, ఇది సత్యం. ఇందులో పిసరంత కూడా మార్పు లేదు. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారు? వేదం అంటే నిజం చెప్పాలంటే ఏంటి, ఎలా మన జీవన విధానాన్ని మనం రూపొందించుకొని మన బుద్ధిని ఎట్లా వికాసం చెందించుకోవాలని చెప్పటం జరిగింది. ఈవెన్ భగవద్గీతలో కూడా అన్ని సమస్యలకి కారణం మన ఇంటెలిజెన్స్ సరిగా లేకపోవడం. మన ఇంటెలిజెన్స్ కనుక సక్రమంగా ఉందంటే ఏ సమస్య రాబోతుంది అని 3 చేపలుగా చెప్పుకున్నాం కదా, అది మనం ముందే ఊహిస్తాము. లేదు అది ఊహించి మళ్ళీ దానికంత తలకాయ నొప్పి ఎందుకు అంటే, సమస్య వచ్చినప్పుడు దాంట్లో నుంచి ఎలా బయటపడాలో నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ 2 స్థితులు లేనటువంటిది 3వ చేప ఉందో తమో గుణంతో ఉంటుంది. పాపం దానికి సమస్య గురించి ఇలా రాబోతుందని తెలియదు, వచ్చిన తర్వాత ఎలా తప్పించుకోవాలో తెలియదు. నిజం చెప్పాలంటే మన మహా ఋషులు మనకి చెప్పింది మన ఇంటెలిజెన్స్ని, మన బుద్ధిని ఎలా వికాసం చెందుకుంటే సత్యం ఏంటి, అసత్యం ఏంటి గ్రహిస్తామని చెప్పడం జరిగింది. ఇంతకంటే ఏ పుస్తకంలో కూడా ఏం ఉండకపోవచ్చు. కాకపోతే అంటే నాకు తెలియదు అనుకోండి, నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఉపనిషత్తుల సారాన్ని ఎవరు డీవియేట్ చేయలే. భగవతత్వం ఇలా ఉన్నది, సృష్టి ఇలా జరిగింది, ఇదే అథెంటిసిటీ అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిద్ధాంతాన్ని పెట్టుకున్నారు. ఏంటి దాన్ని ఏమంటారు, ఏమంటారు, ప్రారంభవాదం, తర్వాత ఆవర్తవాదం, ఆ తర్వాత పరిణామవాదం అంటారు. ప్రారంభవాదం ఏంటి? ద్వైతం. ఎక్కడో ఎవరో భగవతత్వం దేవుడున్నాడు, కూర్చున్నాడు, సృష్టి అంతా చేశాడు అన్నాడు, కానీ ఎలా చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎందుకు చేశాడు అనేది వాళ్ళ భావాలే తప్ప ఇలా అథెంటిసిటీ ఉంది అని ఎవరు చెప్పలేదు ఇంతవరకు. రెండోది ఏంటి? రెండోది వచ్చి పరిణామవాదం. పరిణామవాదం అంటే ఏంది? ఉన్న భగవతత్వం ఇట్లా మార్పులు చెందింది అంటారంటే విశిష్టాద్వైతం అంటే ఉన్నది ఒకటేను మారుతున్నది అన్నారు. వాళ్ళది విశిష్టం. మూడోది ఏంటి? ఆవర్తవాదం అంటారు. అంటే అద్వైతులు అనమాట. అద్వైతవాదం అంటే ఉన్నది ఒకటేను, ఆ ఒకటి నుంచే సర్వత్రా కనపడుతున్నదంతా వ్యక్తం అవుతున్నది, ఆ ఉన్న దాంట్లో మార్పులు లేవు అంటాడు. విశిష్టాద్వైతంలో ఏంటి? ఆ భగవతత్వం అనేది ఏదో విష్ణుమూర్తి రూపంలోనే ఇంకో రూపంలో వచ్చినారంటే ఏంటి, అది ఇది ఒకటేనని వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ అద్వైత వేదాంతం ఏం చెప్తాడు? ఏమీ లేదు, మారే క్వశ్చన్ లేదు, ఉన్నదదేను, అనుక్షణం మారుతున్నదంతా ప్రకృతి. మట్టి మారదు, బంగారం మారదు, అద్దం మారదు, తాడు మారదు. అంటే వీళ్ళవన్నీ ఏంటి? అట్లాగే నీళ్లు మారవు. మారుతున్నవన్నీ ఏంటి? నీళ్లల్లోనే సముద్రం ఉంది, సముద్రంలోనే అలలు ఉన్నాయి, అలల్లోనే బుడగలు ఉన్నాయి. ఇవన్నీ మారుతూ ఉంటాయి. మారినప్పుడు ఏంది? ఒక్కొక్కటి గ్రహించిన తర్వాత నేను నీళ్ళు అనేటువంటి విషయాల్లో ఉంటూ ఉంటాయి. దాన్ని లయం అంటారు. ఇప్పుడు ఇక్కడ అద్వైతంలో లయం కూడా లేదు. నువ్వే అదైనప్పుడు ఇంకా లయం ఏముంది? నువ్వు భేదమైనప్పుడు కదా లయం. అది నువ్వేననేటువంటి విషయాన్ని నీ బుద్ధి వికాసం చెందుతుంటే నువ్వు గ్రహిస్తావు అని చెప్పడం జరిగింది. తర్వాత అది ద్వైతం. రెండోది ఏంటి? వాడు విశిష్టాద్వైతం ఏంటంటే భగవతత్వం రూపం మారేదో ఆకారం వచ్చింది అని ఆ ఒక్కటి తప్ప ఇంకొకటి లేదు అని వాళ్ళ సిద్ధాంతం. అంటే మారుకుంటూ వస్తున్నది అనే దాన్ని వాళ్ళు అంగీకరిస్తారు. అఫ్కోర్స్ భౌతికంగా మారుతూ ఉండొచ్చు, దాన్ని ఎవరు కాదనలేము. ఆది మానవుల స్థితి నుంచి ఈరోజు ఇక్కడ సెల్ ఫోన్ గురించి మాట్లాడుకునేంత వరకు స్థితి వచ్చాం. కాకపోతే లోపల మన స్థితి ఏమన్నా మారిందా? నేను ఎప్పుడు వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎలా వెళతాననేటువంటి విషయాన్ని ఎవరైనా చెప్పగలిగిన పరిస్థితులు ఉన్నారా? అది మారడల్లా. ఆ మారకుండా ఉన్న స్థితే మన దగ్గర ఉండి మారుతున్నది, నడిపిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని అద్వైతం చెప్తారంటే ఉన్నది ఒకటే అంటే ఒకటే జ్ఞానం, ఒకటే మనసు, ఒకటే భూమి, ఒకటే నీళ్లు, ఒకటే అగ్ని, ఒకటే వాయువు, ఒకటే ఆకాశం. నీ దగ్గర ఉన్నది కూడా వాటన్నిటితో పాటు ఉన్నది ఒకటే అంటే వాళ్ళ ఉద్దేశం అంటే సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్యం అన్నాడు. చైతన్యం అంటే ఇంకా పెద్ద పదవేం కాదబ్బా. చైతన్యం అంటే జ్ఞానం, ఇంకా చెప్పాలంటే శక్తి. ఆ జ్ఞానమే ఒక మాయను పట్టుకొని అంటే ఏంటి? ప్రకృతిని పట్టుకొని సృష్టి వ్యక్తమైనట్టుగా చెప్పడం జరిగింది అంటారు. తర్వాత ఇంకొక విషయానికి వద్దాం. ఈరోజు దసరా. హ్యాపీ దసరా.
ఇప్పుడేంటి మనం భాద్రపద మాసంలో వినాయకుడికి పూజ చేసాం. వినాయకుడు ఎవరు? వినాయకుడు అంటే ఒక మట్టిలో నుంచి వచ్చినటువంటి ఒక మట్టిని తీసుకెళ్ళి మట్టిలో కలిపేసాం. అంతే కదా జరిగింది. మరి ఎందుకు నిమజ్జనం చేయాలి మనం? అంటే మనమే అన్నమాట. వినాయకుడు అంటే ఎవరు? మనమే. ఈ వినాయకుడికి శుద్ధి బుద్ధి ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ మంచి ఆహారం తీసుకొని ఎనర్జీ పెంచుకుంటే నువ్వే భగవతత్వం అనేటువంటి విషయాన్ని చెప్పటమే అందులో భాగం. అందుకే 24 తత్వాలతో తయారైనటువంటి మన శరీరానికి, అందుకే మనసు బుద్ధి అహంకారం కాక 24, ఈ 21 పత్రితోటి మనకి పూజ చేయడము, మంచి బలమైన ఆహారం ఇవ్వడము, ఇవన్నీ చేయడం జరిగింది. భాద్రపద మాసంలో వచ్చింది. ఇప్పుడు ఇది ఆశ్వీజ మాసం. ఆశ్వీజ మాసంలో ఇప్పుడు మనం చేస్తున్న పూజలన్నీ ఎవరికి? అమ్మవారికి. అమ్మవారంటే ఎవరు? మాయాశక్తి, ప్రాణశక్తి. ఒకే ఒక్కటి ఉన్నటువంటి ఒక జ్ఞానము సర్వత్రా వ్యాపించింది రకరకాల రూపాలతోటి. మనం ఏ రూపాన్ని మన మనసు పట్టుకుంటే ఆ రూపాన్ని చేస్తాం. కాళిక అమ్మవారి. కాకపోతే ఏంటంటే మన స్వభావానికి అనుగుణంగా మనం పూజలు చేస్తాం. సత్వగుణం, తమోగుణం, రజోగుణం. తమోగుణం ఏదో కావాలి, ఇది తప్ప ఏమీ లేదన్న వాళ్ళు చూస్తున్నాం కదా మనం. రకరకాల వాటిని ఏమంటారు, అమ్మవార్లకి బలులు ఇచ్చేదేనా, తర్వాత మందు అన్నీ ఉంటాయన్నమాట. అది వాళ్ళ స్వభావానికి అనుగుణంగా. రెండోది రజోగుణం. ఈ రజోగుణంలో ఎలా చేస్తారు? ఆ కోరిక ఈ కోరికని బ్రహ్మాండంగా అలంకారాలు గిరంకాలంతా చేస్తారు. 3 సత్వగుణం. సరస్వతీదేవిలాగా పూజలు చేస్తారు. మళ్ళీ ఈ అవతారాలన్నీ ఈ 9 రోజులు వేస్తారు. ఇప్పుడు నవరాత్రులు అంటారు. ఏంటి నవరాత్రులు? అసలు అమ్మవారు ఎవరు? మన దగ్గరున్న ప్రాణశక్తి అనబ్బా, ఇంకోటి ఏమీ కాదు. మనకేంటి? గణపతి అంటే మన శరీరం. ఈ శరీరం ఎందులో ఉంది? ప్రాణంలో ఉంది, జ్ఞానంలో ఉంది. అందుకని ఇప్పుడు ప్రస్తుతం మనకు జరుగుతున్నటువంటి దసరా నవరాత్రులంతా మన దగ్గర నవరంధ్రాలు ఉన్నాయి. ఏంటి? ముక్కు, కళ్ళు, చెవులు, తర్వాత ఎక్స్క్రిషను, ఇవన్నీ కూడా ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి భగవతత్వ శక్తి, ప్రాణశక్తి లీక్ అవుతుంది. అంటే ఏంటి? ఆ ప్రాణశక్తిని మనం నిలబెట్టుకోవాలి అంటే మన జ్ఞానశక్తిని పెంచుకోవాలి. అందుకని జ్ఞానం అంటే అయ్యవారు, అమ్మవారంటే శక్తి. ఈ రెండు కలిసే వచ్చాయి. అందుకే ఈ ప్రిన్సిపల్ని అర్థం చేసుకొని మన ఋషులు అర్ధనారీశ్వర తత్వం పెట్టి ఈ రెండు కూడా ఒక జ్ఞానంతో, ఒక శక్తితోటి. జ్ఞానం ఉంది, శక్తి లేనిది ఏమి చేయలేదు. ఇప్పుడు నాకు ఉంది జ్ఞానం ఉంది, నా నోట్లో నుంచి మాట వచ్చే శక్తి లేదు, నేను ఏమి చేయలేను. అలాగే నాకు బోలెడు శక్తి ఉంది, జ్ఞానం లేదు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాం. అంతే. ఇప్పుడు జరుగుతున్నదంతా అదే కదా. అసలు ఎందుకు మనం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవటమే మన బుద్ధిని వికాసం చెందించుకోవటం. అలా చెందించుకోవాలంటే ఇప్పుడు ఈవెన్ పూజ కూడా ఎవరికి చేస్తున్నారు? పంచభూతాలకి, మనసు బుద్ధికే చేస్తున్నారు. వేరేది ఏమీ చెప్పలే. మన పూజలో కూడా అమ్మవారు అనేవాళ్ళు ప్రాణశక్తి. దాన్ని ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు ఏమంటారు దాన్ని? గట్ హెల్త్, బ్రెయిన్ హెల్త్ అని ఇప్పుడు కొత్తగా గట్లో కూడా బ్రెయిన్ ఉందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు కదా. గట్ అంటే ఏంటి? ప్రాణం. ఈ ప్రాణశక్తి మంచిగా ఉండాలి అంటే మన జ్ఞానశక్తి మన ఆలోచన విధానం బాగుండాలి. గుడ్ బ్యాక్టీరియా అంటే ఏంటి? ఆలోచన మంచిగా ఉంటే అన్ని విషయాలు మన దగ్గర మనకి పాజిటివ్గా ఉంటాయి. అందుకని అది ఎప్పుడు మనం ఇట్లా పాజిటివ్గా ఉండి ఆలోచన చేయగలుగుతాం? మన బుద్ధికి వికాసం ఉన్నప్పుడు మాత్రమే ఇది నాకు అవసరమా, ఇది నాకు అవసరం లేదా అనేటువంటి విషయం వచ్చిన తర్వాత అవసరమైన విషయాన్ని మనం పాటించుకుంటూ పోతే అనవసరపు విషయాలు మనం ఏం చెయ్యక్కర్లా, వాటంతట అవి పడిపోతాయి. మన మహానుభావులు, మన ఋషులు చెప్పింది అదే. నీ ప్రాణశక్తిని పెంచుకో. ఎప్పుడు పెంచుకుంటావు? నీకు అనవసరమైనటువంటి ఎమోషన్స్ లేకుండా ఉంటే పెంచుకుంటావు. ఎమోషన్స్ అన్నీ ఎక్కడ? నాది శరీరం, నాది ప్రాణం, నాది మనసు, నా బంధువులు, నా వస్తువులు, నా ఇష్టాలు, అయిష్టాలు అనేటువంటివే మన ఎమోషన్స్. ఇక్కడ మన ఋషులు ఏం చెప్పారు? నీది లేదు, నీ దగ్గర ఉన్నది ఒక వండర్ఫుల్ జ్ఞానం ఉంది, ఒక వండర్ఫుల్ భగవతత్వ శక్తి ప్రాణం ఉంది. అందుకని దాని మీద దృష్టి పెట్టామంటే ఈ భౌతికంగా ఉన్నటువంటి విషయాలన్నీ పడిపోతే, నీకు అనవసరమైనటువంటి ఎమోషన్స్ తగ్గిపోతే, ఉద్రేకం లేకపోతే, నీ ప్రాణశక్తి 100% ఉండి నీ మనసు ప్రశాంతంగా ఉండి సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని నువ్వు విచారణ చేయగలుగుతావు. ఇప్పుడు మన ఋషులు చెప్పింది ఏంటి? ఇలా ఇప్పుడు డైరెక్ట్గా మనకు విచారణ చేసేంత శక్తి లేదు కాబట్టి చిన్నగా ఇవన్నీ పెట్టున్నారు. ఇప్పుడు ఈ ఆశ్వీజ మాసంలో ఈ 10 రోజులు ఏంటి నవరాత్రులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేటప్పటికి అయ్యవారు వస్తారు. ఎవరు? కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో ఎవరికి చేస్తున్నాము? శివుడికి చేస్తున్నాం. శివుడు పరమ సింపుల్. జ్ఞానం అంటే ఏంటి? సర్వత్రా వ్యాపించినటువంటి ఆ జ్ఞానతత్వానికి అందుకే శివుడిని తెల్లగా చెప్తారు, అమ్మవారిని నల్లగా చెప్తారు. నల్లగా అంటే అజ్ఞానం, తెల్లగా అంటే జ్ఞానం. ఆ జ్ఞాన స్థితికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఎంతసేపటికి ఏముంటాయి? శివాలయంలో మనం ఉపవాసాలు చేయటము, మన లోపలికి మనం వెళ్ళే విధంగా మనం ప్రయత్నం చేసుకోవటము. తర్వాత ఇంకేం చేస్తాము? ఆ 30 రోజులు ఏదో కార్తీక మాసానికి సంబంధించి దైవభక్తి ఎలా పెరిగితే మనం ఎంత హ్యాపీగా ఉంటామని ఆ కార్తీక పురాణాల్లో వాటిలో చెప్పటం జరిగింది. ఈ పురాణాలు, ఈ తర్వాత ఈ అమ్మవారికి పూజలు, ఈ ఏమంటారు దాన్ని, ఈ విఘ్నేశ్వరుడికి పూజలు, ఇవన్నీ కూడా మనము
అంటే ఏంటి, మనము 3 విధాలు చెప్తారు: నిర్గుణ నిరాకారం, నిర్గుణ సాకారం, సగుణ సాకారం. ఇప్పుడు మన ప్రిన్సిపల్ ఏంటి? కనపడకుండా ఉన్నటువంటి భగవతత్వంలో నుంచే కనపడుతున్నదంతా వ్యక్తమైంది. అంటే ఇప్పుడు మనం చేసే విగ్రహ పూజ కూడా తప్పేమి కాదు. కాకపోతే అక్కడ విగ్రహం లేదు, నా దగ్గర ఉన్నది భగవతత్వమే, విగ్రహంలో ఉన్నది భగవతత్వం అనేటువంటి విధంగా చేసినప్పుడు మనం ఎక్స్పాండ్ అవుతూ ఉంటాం. మళ్ళీ అలా కాకుండా నేను చెప్పిన దేవుడే, నేను చేసిన పూజే, నా అమ్మవారే బ్రహ్మాండంగా ఉంది, వాళ్ళకి అసలు ఆచారం లేదు, పాడు లేదు, వాళ్ళు సరిగా చెయ్యరు, మళ్ళీ అయిపోయావు. ఎందుకు? అహంకారం. అంతే కదా. మనం ఇప్పుడు పోగొట్టుకోవాల్సింది ఏంటి? నాది అనేటువంటిది కనుక పోగొట్టుకుంటే నేను అనేటువంటి జ్ఞానం నీకు అవగాహన వస్తుంది. నాది పోగొట్టుకోనంతకాలం మనిషికి దుఃఖం పోదు. నాది ఎప్పుడు పోతుంది? కోరికలన్నీ తగ్గడం మొదలుపెట్టినప్పుడు నాది మీద వ్యామోహం తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే కోరికలు తగ్గుతూ ఉంటాయో మనసు బ్యాలెన్స్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అనవసరపు సంకల్ప వికల్పాలు చెయ్యం. అనవసరపు సంకల్ప వికల్పాలు చేయకుండా మనం ఎప్పుడైతే భగవతత్వం ఎలా ఉందో అలా నిర్వికల్ప స్థితిలో ఉంటే మన ద్వారా ఏ టైంకి ఏ పని జరగాలో ఆ టైం జరుగుతూ ఉంటుంది. మిగిలినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆటోమేటిక్గా మనం ఏంటి, మనం ఎవరం, ఎప్పుడు వచ్చాం, ఎక్కడొచ్చాం, ఏంటి ఇదంతా, మళ్ళీ వెళ్ళిపోయే టైం వచ్చేసింది, ఇంతేనా అనేటువంటి విషయంగా మనం విచారణ మొదలు పెడతాం. ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో చెప్పింది కూడా ఇదే. ఎవరు అసలు సృష్టి మొదలైనప్పటి నుంచి ఎలా మొదలైంది అనేటువంటి విషయంగా వీళ్ళు చెప్పడం జరిగింది. ఆ త్రిపుర అనే ఆవిడ 3 స్థితులు దాటినటువంటి ఒక నిరాకారమైనటువంటి వండర్ఫుల్ ఎనర్జీ, శక్తి. అదే జ్ఞానం. ఆ జ్ఞానానికి సృష్టి ఉంటే బాగుంటుందనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వచ్చి చాలా రోజులు తపస్సు చేసి ఎలా సృష్టి చేయాలా అని వాళ్ళు ఆలోచన చేసిన తర్వాత సృష్టి మొదలైందన్నారు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అనే భగవద్గీతలో 3 గుణాలు ప్రకృతిలో వచ్చాయన్నారు: సత్వగుణం, తమోగుణం, రజోగుణం. తమోగుణం అంటే శరీరం, రజోగుణం అంటే ప్రాణం, సత్వగుణం అంటే మనస్సు. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేసుకుంటున్నాం? ప్రకృతి అంతా వ్యాపింపజేసుకుంటూ ఉన్నాం. అంతే కదా. నాకు తాత ముత్తాతలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని వేల సంవత్సరాల నాడు ఉన్నారు ఎవరికి తెలియదు కదా. కానీ మనం ఏం చేసాము? ఇట్లా పెంచుకుంటూ పోయిన తర్వాత ఎంత పెంచుకున్నా, ఎంత గొప్పవాడమైనా, ఎంత మనం సంపాదించినా శాంతి లేకుండా అయిపోయింది. మనకే కాదు, ఇక్కడ 3 అంశాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలో పుట్టినటువంటి దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయుడు అనేటువంటి ఆయన ఒక గురువు, ఒక అవధూత మహాభావుడు. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన స్టోరీ చెప్తారు, తెలుసు కదా. అత్రి మహాముని, అనసూయ సుమతిని ఏదో రక్షించడాన్ని, సుమతి పతివ్రత సూర్యుని ఆపేస్తే అక్కడికి పోయి కాంప్రమైజ్ చేసిన తర్వాత మీ 3 అంశాలతో నాకు ఒక కొడుకు కావాలి అంటే దత్తాత్రేయుడు పుట్టారు. ఇప్పటికి కూడా దత్తాత్రేయ స్వామికి గణగాపురం ఎక్కడో ఉంది, వెళుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఇక్కడ అది ఆయన కదా. ఇప్పుడు పరశురాముడు ఎవరు? పరశురాముడు కూడా ఒక మునీశ్వరుడికి ఒక పాయసం తీసుకెళ్ళిస్తే ఒక మునీశ్వరురాలికి మంచి శౌర్యంతో ఉన్నటువంటి కొడుకు పుడతాడు, ఆయన పరశురాముడు. ఈ పరశురాముడు తండ్రిని ఏదో ఏమంటారు దాన్ని, ఆవును తీసుకోవడానికి, కామధేనువు తీసుకెళ్ళడానికి ఒక రాజు వస్తే వాడు మొత్తం మీద అందరినీ, క్షత్రియులందరినీ సర్వనాశనం చేసి పడేస్తాడు. 21, 23 మందిని చంపేస్తే వాళ్ళ రక్తం అంతా ఏర్లై పారిన తర్వాత భూమంతా తీసేసుకున్నాడు. ఆ తర్వాత యజ్ఞాలు అవన్నీ చేసిన తర్వాత ఇంకా నాకు అవసరం లేదు అనేసి ఆ భూమిని అంతా కూడా 5గురికి దానం చేసేసాడు. అందుకే కశ్మీర్ పేరు కశ్యపుడు అనేటువంటి మునికి ఇచ్చాడు అన్నట్టు మనకి మన చరిత్రలో చెప్తున్నాయన్నమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈయన వెళ్ళి మలయ పర్వతం మీద కూర్చొని ఎక్కడ రామేశ్వరం ఆ ఏరియాలో, కేరళ ఆ ఏరియాలో సౌత్లో కూర్చొని ధ్యానం చేసుకుంటూ కూర్చున్నప్పుడు మళ్ళీ శ్రీరామచంద్రుడు వచ్చున్నాడు, శివధనుస్సు శివరవడానికి వచ్చాడు. శ్రీరామచంద్రుడు క్షత్రియుడుగా ఆయన ఓడించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎనర్జీ ముందు ఈయన గెలవలేకపోతాడు. దాంతో నిర్వేదం చెంది వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక సత్సంగ్ కనిపిస్తాడు. ఎవరు? సంవర్తుడు అనేటువంటి ఒక మహాముని కనిపిస్తాడు. ఆయన అవధూత అనమాట. ఆయన చాలా తాధ్యాత్మం చెందుతూ ఆనందంగా ఉంటాడు. నువ్వెందుకు ఇలా అంత ఆనందంగా ఉన్నావు? నేను భూమిని అంతా జయించాను, అందరికి దానం చేశాను, ఇంతమందిని గెలిచాను, నాకు శాంతి రావడం లేదు అంటాడు. నీకు శాంతి రావాలంటే ఒకటేనాయా, ఇంకా సత్సంగు, నువ్వు అక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి పో అంటాడు. ఆయన దగ్గరికి పోయిన తర్వాత నమస్కారం పెట్టిన తర్వాత అప్పుడు ఈ అమ్మవారు అంటే ఏంటి, ఈ ప్రాణశక్తి, ఈ త్రిపురారదేవి యొక్క విషయాన్ని చెప్పిన తర్వాత నాకేదైనా మంత్రమో ఇవ్వమని వచ్చి ఒక 12 సంవత్సరాలు ఉపాసన చేస్తాడు. ఎట్లా తీవ్రమైన ఉపాసన. అంతకుముందు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి తేడా ఏంటి? అంతకుముందు ఏదో తనకేదో కావాలనో ఎందుకోసమో చేశాడు. ఇప్పుడు అలా కాదు, నాకు ఐ మస్ట్ నో ది ట్రూత్, భగవతత్వం నాకు తెలియాలి అనేటువంటి భావంతో చేసిన తర్వాత అక్కడ కూడా ఆయనకి ఆనందం రాదు. మళ్ళీ ఇక్కడికి వస్తాడు. ఎక్కడికి? దత్తాత్రేయుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తాడు, నువ్వు విచారణ చేయవయ్యా, ఎప్పుడైతే నువ్వు సత్సంగం చేసావో, నువ్వు కొంచెం ప్యూరిఫై అయిపోయినావో, నీ ఆలోచన విధానం మారింది,
ఇప్పుడు నువ్వు విచారణ చేశావంటే నువ్వు భగవతత్వాన్ని కనుక్కుంటావని చెప్తాడు. తర్వాత ఆయన విచారణ చేసి సత్యాన్ని గ్రహిస్తాడు. ఈ గ్రహించిన సత్యాన్ని సుభేదనుడు అనేటువంటి ఒక శిష్యుడికి బోధిస్తే ఆ శిష్యుడు ఈ త్రిపుర రహస్యం అనేటువంటి పుస్తకం రాశాడు. ఇందులో ఏంటి, ఇప్పుడు మనము 1 నుంచి 10 మొత్తం ఇందులో ఏం చెప్తాడు, అమ్మవారి మహత్యము, ఎలా మనం సత్యాన్ని కనుక్కోవాలి, మనం అసలు సత్యం అంటే ఏంటి, ఇవన్నీ ఈ బుక్లో వివరం చేయడం జరిగింది. ఇప్పుడు 1 నుంచి 6 వరకు అమ్మవారి మహత్యం చెప్పి ఎవరా త్రిపుర నిరాకారమైనటువంటి మన దగ్గర ఉన్నటువంటి స్వప్నావస్థ, జాగృతావస్థ, సుషుప్తి దాటిన తర్వాత ఉన్నటువంటి ఒక వండర్ఫుల్ ఎనర్జీ. అక్కడ భగవద్గీతలో కూడా చెప్పింది అదే, 3 గుణాలు, 3 స్థితులు, 3 లక్షణాలు, అన్నీ 3 దాటిన తర్వాత ఉన్నటువంటి నిరాకారమైనటువంటి శక్తి ఎక్కడో లేదు, మనతోనే ఉన్నది. మనం ఈ గుణాల వల్ల, స్వభావాల వల్ల, కోరికల వల్ల ఆ విషయాన్ని మర్చిపోయి ఇక మన కంటికి కనపడుతున్నటువంటి భౌతికమే సత్యం అనుకుంటూ పరిగెడుతున్నామని ఇక్కడ కూడా చెప్పటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేసింది, ఆమె మహత్యం గురించి చెప్పిన తర్వాత 6వ దగ్గర నుంచి 10 వరకు దాన్ని ఏమంటారు, ఖండం ఏంటది, జ్ఞానఖండం చెప్పటం జరిగింది. ఏంటి అసలు జ్ఞానం అంటే ఏంటి అని మనకి స్టోరీ రూపంగా, అంటే మనం తేలికగా అర్థం చేసుకుంటామని హేమచూడుడు అనేటువంటి ఒక రాజు హేమలేఖ అనేటువంటి ఒక జ్ఞానిని పెళ్లి చేసుకొని వస్తే, ఆమె నాథ భౌతికంగా కనపడుతున్నని నీ మనసులో ఉన్నటువంటి ఇంద్రియాలు వేస్తున్న వేషాలు తప్ప ఇంకోటి ఏమీ కాదు అన్న తర్వాత ఆయన విచారణ చేసిన తర్వాత ఆమెకి ఈమె సత్యం బోధిస్తుంది. ఏంటి సత్యం, నాకు దేవుణ్ణి చూపించంటాడు. దేవుణ్ణి చూపించడానికి దేవుడు లేడు, ఓన్లీ దైవత్వం అయినటువంటి శక్తే ఉంది, అది నీ దగ్గరే ఉంది, నువ్వు విచారణ చేసే కనుక్కోమని చెప్పిన తర్వాత పోతాడు. కొద్ది గొప్ప ధ్యానం చేస్తాడు. ధ్యానంలో రకరకాలు వచ్చిన విషయం అర్థం కాదు, మళ్ళీ వచ్చి చెప్తుంది, నువ్వు నాథ నువ్వు కళ్ళు మూసుకుంటేనే భగవతత్వం కనపడితే, నువ్వు కళ్ళు మూసుకున్నంత మాత్రాన లోపల ఒక్కడే భగవతత్వం లేదు నాయన, సర్వత్రా వ్యాపించిన పరమాత్మతత్వం నువ్వు కళ్ళు మూసినా ఉంది, కళ్ళు తెరిచినా ఉంది. కాకపోతే ఏంటి, అదే సత్యము, పైన కనపడుతున్నవన్నీ కూడా ఉన్నాయని నువ్వు అనుకుంటూ వాటిని పెద్దగా పట్టించుకోకుండా నువ్వు ఏ పని చేస్తున్నా భగవతత్వం అనేటువంటి విషయాన్ని నువ్వు కనుక చేసుకున్నావు అంటే అదే సత్యము, అంతకంటే ఏం సత్యం లేదు అని ఆ తల్లి చెప్పిన తర్వాత ఈయన మళ్ళీ సమాధి స్థితిలో కొంతసేపు ఉండి మళ్ళీ సమాధి స్థితి అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఒక 20-25 వేల సంవత్సరాలు భార్యలతోటి హాయిగా సంతోషంగా పరిపాలన చేసేసి, ఎలాంటి స్థితిలో పరిపాలన చేశాడు, ఏ విషయం తన ద్వారా గొప్ప జరిగినా సంతోషం లేదు, ఒకవేళ బాధ జరిగినా దుఃఖం లేదు. అంటే ఏంటి, సమత్వ స్థితిలో ఉంటూ ఈ తనకిచ్చినటువంటి శరీరాన్ని భగవతత్వ పనికి వాడుతూ తనకి ఏది తనకు అందుబాటులో ఉంటే దాంట్లో తను సుఖంగా ఉంటూ మనసు మీద ఎలాంటి ఘర్షణ లేకుండా జీవిస్తాడు. అప్పుడు ఈయన చూసినటువంటి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ, ముఖ్యంగా తండ్రి తమ్ముడు వాళ్ళందరూ వచ్చేసి అసలు ఏంటి వీడు ఇంత ఆనందంగా ఎలా ఉన్నాడు, ఏం చేసి సాధించాడు ఇది అని అడిగితే అప్పుడు చెప్తాడు, ఇట్లా హేమలేఖ ఆమె జ్ఞాని, తను చెప్పింది నాకు బయట ఉన్నదంతా కూడా భౌతికం, వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది, నీ మనసులో నీకు ఏ ఆలోచనలు ఉన్నాయో దాన్ని బట్టి నువ్వు బయట చూస్తావు, అందుకని నీ స్వభావాన్ని మార్చుకొని ఆలోచనలను మార్చుకొని బయట ఏమి లేదు, ఆ నిరాకారమైనటువంటి జ్ఞానశక్తి నా దగ్గరే ఉందని నువ్వు కనుక గ్రహించావంటే ఈ భౌతికం అనేది కూడా మనం ఏం చేయక్కర్లేదు, దానంతట అదే జరిగిపోతుంది. కాకపోతే నువ్వు 100% ఆ నిరాకారమైనటువంటి శక్తిని నువ్వు నమ్మాలి, దాన్ని అనన్యభక్తి అంటారు. తర్వాత నాకు ఆ కర్తవ్యం ఉంది, నాకు ఈ కర్తవ్యం ఉంది, నేను అది చేయాలి ఇది చేయాలన్నంత వరకు నీకు మనసు మీద నిశ్చలం నేను అనేది రానే రాదు. అప్పుడు ఏం చేస్తావు, నాకు ఆ ధర్మం ఈ ధర్మం ఈ పండుగ ఈ పూజ అని పరిగెడతావు. నీకు ఇంక భగవతత్వం నువ్వే అయినప్పుడు నీకు ధర్మాలు వాటి గురించి అంత మనసుకి స్ట్రగుల్ పెట్టాల్సిన అవసరం లేదు. నీతో ఏం జరుగుతున్నా నీకు కోరిక లేదు కాబట్టి, నాకు అది రావాలి ఇది రావాలి అనేటువంటి పరిస్థితికి నీ మనసుని ఇంద్రియాలను తీసుకొచ్చావు కాబట్టి నువ్వేం చేస్తున్నా భగవతత్వ పనిగా ఒక పరికరంలాగా వాడుకోవటం జరుగుతుంది అని నాకు చెప్పింది. కాబట్టి ఆమె నేను ఏ టెన్షన్ పడకుండా హాయిగా ఇలా ఉన్నాను అన్న తర్వాత ఈయన ఏదైతే చేశాడో మిగిలిన వాళ్ళు కూడా అంతా చేసి రాజ్యంలో ఉన్నటువంటి ఎవరు పరిచారికల దగ్గర నుంచి అందరూ కూడా ఈ భగవతత్వ ఆలోచనలో ఉండి, ఈవెన్ అక్కడికి వెళ్ళినటువంటి చిలక పక్షులు అవన్నీ కూడా మొత్తం వాళ్ళ రాజ్యం అంతా కూడా, దాని పేరు బ్రహ్మపురి అని, విద్యాధరి అని, ఇప్పుడు కూడా ఎక్కడన్నా ఉందేమన్నా మనకి కేరళ సౌత్లో అంతా ఎంతసేపటికి అమ్మవారి పూజ అంతా కూడా సౌత్లో మన దక్షిణ భారతదేశంలో చెప్పి, అందుకని భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు, అది మన దగ్గరే ఉంది. కాకపోతే ప్రకృతి అనేది క్షణక్షణం మారుతూ ఉంటుంది.
మారుతున్న ప్రకృతి గురించి మనం గ్రహించాలంటే మన మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు ఇది అవసరమైన ఆలోచన, అనవసరమైన ఆలోచన వచ్చి ఇదంతా అనవసరమైన ఆలోచనను వాటిని తీసిపడేస్తూ లోపల ఉన్నటువంటి నిరాకారమైన భగవతత్వంతో నువ్వు ఉండడమేను. అందుకని సర్వత్రా ఉన్నది అది, ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది, ఏ ఊరు పోతేనే ఉంది, ఏ గుడికి పోతేనే ఉంది అనేటువంటిది ఏమీ లేదు. ఎక్కడికి పోయినా అది నీతోనే ఉన్నది. ఆ నీతో నువ్వు ఉన్నావు అంటే అది నీ స్వరూపాన్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావు. అన్లెస్ అంటే నువ్వేందో నీకు అర్థం కాదే భగవతత్వం అర్థమయ్యే విషయము లేదు. భగవతత్వం అర్థం కాకపోతే నీకు దుఃఖం పోయేది లేదు. ఎందుకు? ఈ అహం మన వదలదు కదా. అహం అంటే ఏంటి? తమో గుణం, నాది నాది అనేటువంటి అహం వదలాలంటే నీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటంటే నీ దృష్టిని మార్చుకో. అంతే తప్ప ఏదో గుడులు కట్టమనో, గోపురాలు కట్టమనో, పూజలు చేయమనో ఏమీ ఈ త్రిపుర రహస్యంలో కూడా చెప్పాల. కాకపోతే అన్ని స్థితులు అవసరమే. అసలు పూజ చేయండి, అసలు దేవుడు అంటే విషయం ఏం చేస్తుంది? ఈ గొడ్డు చాకరి చేసి రేపు అమ్మవారి పూజ అంటే రాత్రంతా కడిగి తుడిచి ఆ లోపలన్నీ బట్టలన్నీ తీసి ప్రసాదాలు చేసి సాయంత్రానికి అలసిపోయి కనీసం అసలు దేవుడి గురించి ఒక 5 నిమిషాలు కూడా ఆలోచించేంత ఓపిక లేకుండా ఏదో మంత్రం అవసరమే. ఆ మంత్రం దాటి కూడా వెళ్ళాలి. మననే తాయిత్రాయితే మంత్రం అంటారు. ఆ మంత్రం ఎందుకు? మన మనసు నిలబెట్టుకోవడానికి. ఒక్కసారి నీకు మనసు నిలబెట్టిన తర్వాత మంత్రంతో పని లేదు. ఆ మంత్రం లేకుండా ఎప్పుడు నువ్వు అలా నిలబెట్టగలుగుతావు? నిన్ను నువ్వు చూసుకుందాం అనేటువంటి అవగాహనకి వచ్చినప్పుడు నిన్ను నువ్వు అనుక్షణం చూసుకుంటూ ఏదో ఒక క్షణం ఏదో పూజ చేయడం, ఏదో పండగప్పుడు అని కాకుండా నా దగ్గర లేనిది ఏది బయట లేదు, నన్ను నేను కనుక్కోవాలి, ఆ భగవతత్వం నా దగ్గర ఏముందనేటువంటి భావంతో వాళ్ళక్కడ విద్యాధరుడు ఎవరు హేమచూడుడితో పాటు వాడి ఫ్యామిలీ అంతా, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మొత్తం పరిచారకులు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళంతా అందరూ కూడా ఆ భగవతత్వ ఆలోచనలోనే ఉండడం జరిగింది అని మహా ఋషులు వెళ్ళి చూసినప్పుడు అది గ్రహించారట. దీనికంత కారణం ఏంటి? ఇది హేమచూడుడు ఈ స్థితికి ఎందుకు వచ్చినాడు, వాళ్ళ రాజ్యం మొత్తం ఎందుకు వచ్చింది? హేమచూడుడు పట్టుకున్నటువంటి సత్సంగం. ఆ సత్సంగంతో పాటు విచారణ అంటే ఏంటి? మెకానికల్గా ఏ సాధన చెయ్యకూడదు. నేను ఎందుకు చేస్తున్నాను, ఎందుకు నేను ధ్యానం చేస్తున్నాను, ఎందుకు నేను పూజ చేస్తున్నాను, ఎందుకు నేను ఇవన్నీ చేస్తున్నాను అనేటువంటి విషయంలో నువ్వు క్లారిటీతోటి, జ్ఞానంతో, అవగాహనతో కనుక చేయకుండా పోయినావు అంటే, చేసుకుంటూ పోయినావు అంటే నీ బుద్ధి వికాసం చెంది నువ్వు తప్ప ఇంకా ఏమీ లేదు, బయట నిన్ను ఇబ్బంది పెట్టే వ్యవహారం ఏదీ లేదు, నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అంటే కారణం నువ్వు తప్ప బయట వాళ్ళు ఎవరూ లేరు, నీ దగ్గరే ఆ తత్వం ఉంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించడం జరుగుతుంది అని ఈరోజు 10వ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. రేపటి నుంచి జ్ఞానఖండ సారం అని 11 నుంచి 22 వరకు ఉంటాయి. అందులో మొత్తం అసలు ఈ ప్రపంచం ఎలా వచ్చింది, మన భావాలేంటి, అసలు సమాధి స్థితి ఏంటి, అసలు ముక్తి అంటే ఏంటి, అసలు ఆ జ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి, ఈ విషయాలని ఇంకా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది ఈ పుస్తకంలో. ఎవరైతే భగవతత్వ సాధనలో ఉంటారో వాళ్ళకి అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. ఎందుకంటే అంత ఇదిగా చెప్పడం జరిగింది. చూద్దాం, రేపు 11వ చాప్టర్ మొదలు పెడదాం, ఏం జరుగుతుందో. ఎనిహో హ్యాపీ దసరా అబ్బా, అర్థం చేసుకోండి, సంతోషంగా ఉండండి. ఋషులు చెప్పింది కూడా అంతే, జరిగిపోయిందంతా శరీరానికి జరిగిపోయింది, మనమేం మార్చలేము. జరగపోయేదంతా మాయాశక్తి, ఎవరికి ఏమీ తెలియదు. ప్రస్తుతంలో ఎవరితో పోల్చుకోకుండా నీకు ఏ పని ఇష్టమైతే, నీకు ఏ పూజ చేయాలనిపిస్తే, ఏ ధ్యానం చేయాలనిపిస్తే, ఏ కర్మ చేయాలంటే, ఏ సేవ చేయాలంటే చెయ్యి. కానీ చేస్తున్న క్రమంలో ఎందుకు చేస్తున్నావు అనేటువంటి విషయం గ్రహించి నా దగ్గర ఉన్నది తప్ప ఇంకా ఏమీ లేదు, నా దగ్గరే ఈ భగవతత్వ జ్ఞానం ఉంది, నేనే స్వరూపాన్ని, నేనే సామాన్యాన్ని, నేనే ఆత్మని, నేనే జ్ఞానాన్ని, నేనే చైతన్యాన్ని అనేటువంటి విషయాన్ని కొంచెం మనం గ్రహించడం మొదలుపెట్టామంటే ఆ లయం అనేటువంటి విషయం అంటే ఏంటి అంటే మనం ఆ విషయంతో మనం తాధ్యాత్మ్యం చెందడం మొదలు పెడతాం. ఎప్పుడైతే తాధ్యాత్మ్యం చెందడం మొదలు పెడతామో ఈ స్థితిని దాటి వెళ్దాం. దాటిన తర్వాత ఏంటి, మనం ఎక్స్పాండ్ అవుతూ ఉంటాం. ఒకవేళ మళ్ళీ జన్మలు ఉన్నాయో పునర్జన్మలు ఉన్నాయో ఎవరు పొయ్యి వచ్చి చెప్పిన వాళ్ళు లేరు. కాకపోతే ఎప్పుడైతే మన జ్ఞానం ఎక్స్పాండ్ అవుతుందో మనం వండర్ఫుల్గా ఉంటాం. లేదు మళ్ళీ ఏదైనా ఈ జ్ఞానాన్ని ఏదైనా ఉపయోగించుకునే కార్యక్రమం ఏదో ఉంటుందో ఉండబోతుందేమో మనకు తెలియదు. అల్టిమేట్ ఏంటి, సృష్టి కేవలం వ్యక్తమైంది బ్రహ్మానందం కోసం. ఆ పరమాత్మతత్వం బ్రహ్మానందంలో ఉండి నాలాగా అందరూ బ్రహ్మానందంగా ఉంటారు అనేటువంటి భావంతో సృష్టి వ్యక్తం కావడం జరిగింది. కానీ మనం ఏం చేసాం, ఈ బ్రహ్మానందాన్ని మర్చిపోయి నా బుద్ధి అనేటువంటి విషయాన్ని పెట్టుకొని, నా జ్ఞాపకాలు పెట్టుకొని, నా సంకల్ప వికాలు పెట్టుకొని ఒక దాంట్లో నుంచి ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాను తప్ప కోరికలు తగ్గించుకొని ఈ తత్వానికి వెళదామనే ఆలోచన
తగ్గిపోతూ ఉంది. అల్టిమేట్ ఏంటి, ఇది నా దగ్గరే ఉంది, భౌతికంగా ఉన్న ఏ కోరికైనా టెంపరీ అనేటువంటి విషయాన్ని గ్రహించడమే బుద్ధి వికాసం. అదే ఎప్పుడైతే అది కనపడతావో సత్యం నీకు అవగాహన అవుతుంది. ఎవ్వరూ నెత్తి మీద చేయబెట్టి ఎవరు మార్చలేరు. మనల్ని మనం మార్చుకుంటూ మనం హ్యాపీగా ఉండడం గురించే మనకి ఈ పుస్తకంలో కూడా చెప్పడం జరిగింది. రేపు 11వ చాప్టర్ మొదలుపెట్టుకుందాం.